నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ నడిచే హాట్ టాపిక్ టీడీపీ వర్సెస్ వైసీపీ. ఒకవైపు సంక్షేమం అంటే మాదే అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్, మరోవైపు అభివృద్ధి అంటే మా బ్రాండ్ అని చెప్పే తెలుగుదేశం. గత 5 ఏళ్ల అంటే 2019 నుంచి 24 వరకు జగన్ పాలన, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు 2024 నుంచి ప్రస్తుతం పాలన. అసలు ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా ఏంటి? సూపర్ 6 హామీలు ఎంతవరకు అమలయ్యాయి? నవరత్నాలు రాష్ట్రాన్ని ఎలా మార్చాయి? అప్పులు, స్కామ్ల లెక్కలేంటి? ఈరోజు వీడియోలో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో టీడీపీ వర్సెస్ వైసీపీ పాలనను ఇన్ డెప్త్గా విశ్లేషిద్దాం. వెల్కమ్ టు విక్కీ టార్చ్. టీడీపీ 2024 మేనిఫెస్టో సూపర్ 6 హిట్ అయిందా, ఫట్ అయిందా? ఇన్ డెప్త్ రియాలిటీ చెక్. నమస్కారం. ఎన్నికలప్పుడు మైకులు దద్దరిల్లిపోయాయి. సూపర్ 6 అంటూ హామీల వర్షం కురిపించారు. మరిప్పుడు సీనేంటి? కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటింది. అసలు ఏవి జరిగాయి, ఏవి ఇంకా ఆగిపోయాయి? ప్రజలేమనుకుంటున్నారు? దాపరికం లేకుండా అఫీషియల్ రికార్డులు ఏం చెబుతున్నాయో ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుకుందాం. 1. పక్కాగా అమలైనవి, ద బిగ్ హిట్స్. ఇవి జనంలోకి వెళ్లాయి. మొదట ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాల్సినవి మరియు నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరిగినవి చూద్దాం. పెన్షన్ పెంపు 4,000 రూపాయలు. ఇది 100% సక్సెస్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచే ఇది అమల్లోకి వచ్చింది. వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దివ్యాంగులకు 6,000 అందుతోంది. ఇది కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద పాజిటివ్ పాయింట్. దీపం పథకం, ఉచిత గ్యాస్. దీపావళి 2024 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం బుకింగ్స్ నడుస్తున్నాయి. చాలా మందికి సబ్సిడీ అమౌంట్ వెనక్కి వస్తోంది. కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉన్నా పథకం మాత్రం పట్టాలెక్కింది. ఇది డన్ డీల్. అన్నదాత సుఖీభవ, ఫార్మర్స్. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇందులో కేంద్రమిచ్చే 2,000-6,000 పోగా రాష్ట్రం వాటా కలపాలి. ఇది అమల్లో ఉంది. విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ బస్. ఆగస్టు 15, 2025 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేదు. కండిషన్ అప్లై. ఇది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితం. లగ్జరీ బస్సుల్లో లేదు. కానీ నిత్యం ప్రయాణించే సామాన్య మహిళలకు ఇది పెద్ద ఊరట. 2. ఇంకా ఊరిస్తున్నవి లేదా పెండింగ్లో ఉన్నవి, ద స్ట్రగ్లింగ్ ఆర్ పెండింగ్. ఇక్కడే అసలు రచ్చ ఉంది. జనం అసహనంగా ఎదురుచూస్తున్నది వీటికోసమే. ఇక్కడే ప్రభుత్వం కాస్త తడబడుతోంది. మహాశక్తి, ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు పర్ మంత్. స్టేటస్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. రియాలిటీ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇది బడ్జెట్ పరంగా ప్రభుత్వానికి తలకు మించిన భారమైంది. ఇంకా విధి విధానాలు పరిశీలిస్తున్నాం అని మంత్రులు చెబుతున్నారు తప్ప అందరి అకౌంట్లలోకి ఈ డబ్బులు ఇంకా స్టార్ట్ కాలేదు. మహిళల్లో దీనిపై గట్టి చర్చ నడుస్తోంది. గడం, నిరుద్యోగ భృత్యం 3,000 రూపాయలు. స్టేటస్ పెండింగ్. రియాలిటీ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదు. దీనికి బదులుగా స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ కల్పనపై ఫోకస్ పెట్టామని ప్రభుత్వం అంటోంది. కానీ డైరెక్ట్ క్యాష్ మాత్రం యువత అకౌంట్లోకి ఇంకా రాలేదు. 3. ప్రాసెస్లో ఉన్నవి, అండర్గోయింగ్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వార్నింగ్, తల్లికి వందనం 15,000 రూపాయలు పర్ స్టూడెంట్. ఇది అమ్మ ఒడికి రీప్లేస్మెంట్. కానీ ఇందులో ఒక మెళిక ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి నిధులు విడుదలై అర్హుల లిస్టులు రెడీ అయ్యాయి. కానీ పాత అమ్మ ఒడిలా కాకుండా కొన్ని కఠిన నిబంధనలు పెట్టారన్న టాక్ ఉంది. అమలవుతోంది. కానీ అందరికీ రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రావాలి. మెగా డిఎస్సి, టీచర్ రిక్రూట్మెంట్. 16,377 పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. ఎగ్జామ్స్, నోటిఫికేషన్ల ప్రాసెస్ నడుస్తోంది. టీఈటీ డిఎస్సి 2025 సైకిల్. కోర్టు కేసులు, రిజర్వేషన్ల గొడవలు లేకుండా పూర్తి చేయాలని చూస్తున్నారు. అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. కానీ పోస్టింగ్స్ వచ్చేసరికి టైం పడుతుంది. 4. అభివృద్ధి మరియు రాజధాని, డెవలప్మెంట్ చెక్. అమరావతి మళ్లీ ఊతిరిపోసుకుంది. జంగిల్ క్లియరెన్స్ అయ్యింది. కేంద్రం నుంచి 15,000 కోట్లు వచ్చాయి. పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇది కళ్లకు కనిపిస్తున్న మార్పు. పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవ్వడం వల్ల లేట్ అయింది. కొత్త సీజన్లో పనులు స్పీడ్ పెంచారు.
2027 నాటికి పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు. ఫైనల్ వర్డిక్ట్ తీర్పు. మిత్రులారా, సింపుల్గా చెప్పాలంటే వృద్ధులకు, రైతులకు, గృహిణులకు గ్యాస్ ద్వారా కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. వీళ్లంతా హ్యాపీనే. కానీ యువత అంటే నిరుద్యోగ భృత్యం మరియు మహిళల అకౌంట్లో పడాల్సిన ₹1500 విషయంలోనే అసలు అసంతృప్తి ఉంది. ప్రభుత్వం చెబుతున్న రీజన్ ఒక్కటే, ఖజానా ఖాళీగా ఉంది, అప్పులున్నాయి, టైం ఇవ్వండి. కానీ జనం టైం ఇస్తారా? వచ్చే ఎలక్షన్లలోపు ఈ పెండింగ్ హామీలు నెరవేర్చకపోతే సూపర్ 6 కాస్త విపక్షాలకు అస్త్రంగా మారుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితి. మీ ఏరియాలో ఈ పథకాలు అందుతున్నాయా? కింద కామెంట్ చేయండి. వైసీపీ మేనిఫెస్టో 2019 నుంచి 2024 నవరత్నాలు. చెప్పిందేంటి, చేసిందేంటి? ద రియాలిటీ చెక్. నమస్కారం. ఎన్నికలప్పుడు మైకులు దద్దరినిపోయాయి. నేను విన్నాను, నేనున్నాను అంటూ 2019లో ఒక ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. చేతిలో ఒకే అస్త్రం, మేనిఫెస్టో. దాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పారు. మరి ఆ 5 ఏళ్ల పాలన ముగిసింది. ఆ పుస్తకంలో రాసినవి నిజంగా జరిగాయా, లేక కాగితాలకే పరిమితమయ్యాయా? అభిమానం పక్కన పెట్టండి, ఆవేశం లేకుండా లెక్కలు చూద్దాం. 1. సూపర్ హిట్స్, ద గేమ్ చేంజర్స్. ఇవి పక్కాగా జరిగాయి. జగన్ మార్క్ పాలన అనిపించుకున్న అంశాలివే. వీటి వల్లే ఆ పార్టీకి ఆ గట్టి ఓటు బ్యాంకుంది. బటన్ నొక్కుడు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. ఇది తిరుగులేని సక్సెస్. దళారులు లేరు, లంచాలు లేవు. కంప్యూటర్ బటన్ నొక్కగానే టంగ్ మని మెసేజ్ వచ్చేది. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా. సుమారు 2.7 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇదొక విప్లవం. రేషన్ కార్డు కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా చేశారు. 1.3 లక్షల మందికి పర్మనెంట్ ఉద్యోగాలిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటి గడపకే పంపారు. వాలంటీర్లపై విమర్శలున్నా డెలివరీ సిస్టమ్ మాత్రం సక్సెస్. వైద్యం మరియు ఆరోగ్యం. ఆరోగ్యశ్రీని విస్తరించారు. 17 కొత్త మెడికల్ కాలేజీలకు ప్లాన్ చేసి పనులు మొదలుపెట్టారు. నాడు నేడుతో స్కూల్స్, హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడానికి గట్టి ప్రయత్నమే జరిగింది. అతిపెద్ద ఫెయిల్యూర్స్ మరియు యూటర్న్స్, ద బిగ్ మిస్సెస్. ఇక్కడే దెబ్బపడింది. మద్యపానం, ఆల్కహాల్ బ్యాన్. హామీ, అధికారంలోకి రాగానే 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా దొరకదు అని. జరిగింది, ప్రభుత్వమే షాపులు నడిపింది. రేట్లు విపరీతంగా పెంచారు. సొంత బ్రాండ్లు వచ్చాయి. మద్యం ద్వారా ఆదాయం తగ్గాల్సింది పోయి రికార్డు స్థాయికి పెరిగింది. ఇది అతిపెద్ద మడమ తిప్పిన హామీ. సిపిఎస్ రద్దు, పెన్షన్ స్కీమ్. హామీ, అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను. జరిగింది, 5 ఏళ్లు గడిచాయి. కమిటీల మీద కమిటీలు వేసి చివరకు జీపీఎస్ తెచ్చారు. ఉద్యోగులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారంలో చేస్తానన్న పని 5 ఏళ్లైనా కాలేదు అన్న ఆగ్రహం ఉద్యోగుల్లో మిగిలిపోయింది. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్. హామీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి. జరిగింది, సచివాలయ ఉద్యోగాలిచ్చారు కానీ నిరుద్యోగులు ఎదురుచూసిన టీచర్ పోస్టులు, డిఎస్సి, గ్రూప్స్ నోటిఫికేషన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. చివరిలో 6100 పోస్టులతో చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. 2.3 లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం చెప్పినా అందులో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఎక్కువ. యువత నిరాశ చెందింది ఇక్కడే. గందరగోళం, కన్ఫ్యూజన్ మరియు కేయాస్. 3 రాజధానులు, 3 క్యాపిటల్స్. అమరావతిని చంపేశారు, కానీ విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చలేకపోయారు. కోర్టు కేసులు, వివాదాలతో 5 ఏళ్లు గడిచిపోయాయి. అటు అమరావతి లేదు, ఇటు విశాఖ లేదు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్. కేంద్రం మెడలు వంచి తెస్తానన్నారు. ఎంపీలను గెలిపించారు, కానీ ఢిల్లీలో ఆ ఒత్తిడి కనిపించలేదు. హోదా అంశం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఫైనల్ వర్డిక్ట్, తీర్పు. సింపుల్గా చెప్పాలంటే 2019-2024 పాలనను ఇలా డిఫైన్ చేయొచ్చు. సంక్షేమంలో సూపర్ హిట్, అభివృద్ధిలో ఫ్లాప్. పేదవాడి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఇది నిజం. కానీ రోడ్లు గుంతలు పడ్డాయి, పరిశ్రమలు రాలేదు, అప్పులు కొండలా పెరిగాయి, ఇది కూడా అంతే నిజం. జగన్ గారు బటన్ మీద పెట్టిన శ్రద్ధ బిల్డింగ్ మీద పెట్టి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఇది వైసీపీ ఏడాది చిట్ట. మీ లైఫ్లో నవరత్నాలు వెలుగు నింపాయా, లేక నిరాశ మిగిలిందా? ఒకరు భవిష్యత్తు కోసం పునాదులు వేస్తే మరొకరు పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. మరి ఈ రెండింటిలో ఏది ముఖ్యం? రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సత్తా ఎవరికుంది? తీర్పు ఎప్పుడూ ప్రజలదే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.